కోర్టులో భుజంగంకి శిక్ష పడడంతో యమునని రిలీజ్ చేసి ఉంటారు. ఇంకా అలా కార్ దగ్గర విహారీ యమునతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. ఇంకా అమ్మ యమునమ్మ అని హగ్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంకా మనకి ఏ కష్టాలు లేవు లక్ష్మి, మనం సంతోషంగా ఉండొచ్చు అని యమున అంటూ ఉంటే, అవునమ్మా మీరంతా చాలా సంతోషంగా ఉండొచ్చు ఇక నుండి అని లక్ష్మి అంటుంది. మీరేంటి లక్ష్మి, మీరైనా మాట్లాడుతున్నావేంటి లక్ష్మి అని అంటూ ఉంటే, అవునమ్మా మనమంతా అని అంటున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలా అందరూ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంట్లో పద్మాక్షి, అంబిక వాళ్ళు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. వసుధ, చారుకేశ యమునని చూసి పండు చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. యమునం వచ్చేసింది అని చెప్పగానే ఇంకా వదిన అంటూ వసుధ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే భక్తవచనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అమ్మ ఏ తప్పు చేయలేదని రిలీజ్ అయిపోయింది అత్తయ్య అని బిహారీ చెప్తూ ఉంటే, ఇంకా ఇలాంటివేనా ఇంకేమైనా చేసావా గతంలో, ఇంకేమైనా దాచినవి ఉన్నాయా, మాకు మాత్రమే చెప్పలేదా, నీ మెడలో తాళి కట్టిన వాడికి కూడా చెప్పలేదా అని పద్మాక్షి, అంబిక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అత్తయ్య అని బిహారీ అరుస్తూ ఉంటాడు. ఏంట్రా, నాకంటూ ఒక పరువు ఏడ్చి చచ్చింది కదా, అది పోకూడదని అడుగుతున్నాను. ఇలా పాత కేసులు అవి ఇవి అని చెప్పుకొని ఇంత మళ్ళీ ఎవరైనా పోలీసులు కానీ రౌడీలు కానీ ఇంటి మీదకి వస్తే ఎవరి పరువు పోతుందిరా అని అంటూ ఉంటే, మీరు అడుగుతున్నట్టుగా లేదత్తయ్య, కావాలనే మా అమ్మని మాటలతో బాధపెడుతున్నట్టుగా ఉంది అని విహారీ అంటూ ఉంటాడు. అలాంటిదేం లేదు, నాకంటూ ఒక పరువు ఉంది కదా, నేను దాన్ని కాపాడుకోవాలి కదా, అందుకే ముందు జాగ్రత్త కోసం అడుగుతున్నాను అని అంబిక అంటూ పద్మాక్షి చెప్తుంది. అక్క ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు అని వసుధ అంటూ ఉంటే, ఇప్పుడు అవన్నీ అవసరమా అమ్మ, ఎందుకు అత్తయ్యని అలా మాట్లాడుతున్నావు అని సహస్ర కూడా చెప్తూ ఉంటుంది. ఇంకా అత్తయ్య అమ్మని లోపలికి తీసుకువెళ్ళండి అని చెప్పడంతో వసుధ యమునని లోపలికి తీసుకువెళ్తుంది. పద్మాక్షి, సహస్ర ఇద్దరు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత విహారీ యమున దగ్గరికి వెళ్తాడు. అమ్మ నేను లక్ష్మి గురించి అందరికీ చెప్పేద్దాం అనుకుంటున్నాను అనడంతో, మంచి పని చేసావు నాన్న, ఇన్ని రోజులు నా వల్లే కదా నువ్వు ఆగిపోయావు అని యమున అంటూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ లక్ష్మి రూమ్లోకి వెళ్తాడు. లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి లక్ష్మి ఇంకా ఇలా ఉన్నావు, మనకున్న సమస్యలన్నీ తొలగిపోయాయి కదా అని విహారీ అంటూ ఉంటే, అవును విహారీ గారు తొలగిపోయాయి అని లక్ష్మి చెప్తుంది. నువ్వు ఇలా ఉండకూడదు లక్ష్మి అని మాట్లాడుతూ దగ్గరికి తీసుకుంటూ ఉంటే, వద్దు విహారీ గారు ఎవరైనా చూస్తారు అని లక్ష్మి అంటూ ఉంటే, ఎవరు చూస్తే ఏమవుతుంది, రేపు తెలియాల్సిన విషయం ఈరోజు తెలుస్తుంది, ఈ రోజుతో మన సమస్యలన్నీ తీరిపోయాయి లక్ష్మి, రేపు ఉదయాన్నే నువ్వే నా భార్యవని అందరికీ అనౌన్స్ చేసి చెప్తాను అని విహారీ అంటూ ఉంటే, ఇప్పుడు అదంతా ఎందుకు విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. లేదు లక్ష్మి, నేను మీ నాన్నకి మాట ఇచ్చిన దాని ప్రకారం ఈ పని చేసి తీరాల్సిందే. ఆ భుజంగం వల్ల ఆ రోజు నేను చెప్పకుండా ఆగిపోయాను, కానీ లేదంటే ఈ పాటికే నువ్వు నా భార్యగా ప్రపంచానికి తెలిసిపోయి ఉండేదానివి, ఈరోజు ఎలాగైనా కని చెప్పాల్సిందే అందరికీ అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకా లక్ష్మి అలా బాధపడుతూ ఉంటే, ఎందుకు లక్ష్మి బాధపడుతున్నావు అని విహారీ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలా ఈరోజు నాకు ఈ సంతోషంతో నిద్ర పట్టేలా లేదు లక్ష్మి, నీకు కూడా అలానే ఉందా అని అంటూ ఉంటే, లక్ష్మి ఏడుస్తూనే అవును విహారీ గారు అని అంటూ ఉంటుంది. ఇంకా అలా పర్లేదు లక్ష్మి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నువ్వు పడుకో నేను వెళ్తున్నాను అని విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఉదయం అయిన తర్వాత విహారీ అందరినీ హాల్లోకి పిలుస్తూ ఉంటాడు. అందరూ అక్కడికి రావడం యమున వస్తుంది. ఏంట్రా విహారీ ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఈరోజు లక్ష్మి గురించి అందరికీ చెప్పేస్తానని చెప్పాను కదమ్మా, చెప్పేస్తాను అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకా అంతలోనే పద్మాక్షి, అంబిక వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. ఏంట్రా ఎందుకు అలా పిలుస్తున్నావు, అలా అరుస్తున్నావు ఏంటి అని పిలుస్తూ ఉంటే విహారీ సైలెంట్గా ఉంటాడు. ఇంకా మళ్ళీ పద్మాక్షి అందరినీ పిలిచి, నువ్వు సైలెంట్గా ఉన్నావేంట్రా, ఏం జరిగింది అని అంటూ ఉంటే, విహారీ అసలైన వాళ్ళు రాలేదు, లక్ష్మి కోసం చూస్తున్నాను అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకప్పుడే పండు అక్కడికి రావడంతో, పండు వెళ్ళి లక్ష్మిని తీసుకురా అని చెప్పడంతో పండు వెళ్ళి లక్ష్మి రూమ్లో చెక్ చేస్తాడు. మళ్ళీ కిందికి వచ్చేసరికి ఆ లక్ష్మి అమ్మ కనిపించట్లేదు విహారీ గారు అని ఆ పండు చెప్పడంతో, పీడ పోయింది అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఏంటి అలా అంటున్నారు అనుకుంటూ, వెళ్ళి వెతకండి గార్డెన్లో కానీ కిచెన్లో కానీ ఉంటుంది, లక్ష్మి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పడంతో పండు మళ్ళీ కిచెన్లో గార్డెన్ మొత్తం వెతికేసి, విహారీ బాబు లక్ష్మమ్మ ఇక్కడ కనిపించట్లేదు అని చెప్పడంతో, పట్టిన దరిద్రం వదిలిపోయిందని సంతోషంగా ఉండండి, పదండి ఎవరి గదుల్లోకి వెళ్ళిపోదామని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఎందుకు వదిన అలా మాట్లాడుతున్నారు అని యమున అంటూ ఉంటే, అత్తయ్య ఇంకోసారి మీరు అలా మాట్లాడకండి అని విహారీ అంటూ ఉంటాడు. అయినా లక్ష్మి వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటక్క, లక్ష్మి వల్ల మనకి ఎప్పుడైనా లాభమే కలిగింది కానీ ఎప్పుడూ ఎలాంటి నష్టం రాలేదు కదా అని వసుధ వాళ్ళు అంటూ ఉంటే, లాభ నష్టాల సంగతి కాదే, అదే పెద్ద దరిద్రంది అని పద్మాక్షి అంటూ ఉంటుంది.
అయినా ఇంతకీ అందరిని ఎందుకు పిలిచావురా అని చెప్తూ ఉంటే, నేను లక్ష్మి ఉంటేనే ఆ విషయం చెప్పగలుగుతాను అని విహారీ అంటూ ఉంటాడు. మరోవైపు సహస్ర పద్మాక్షి లక్ష్మి తన భార్య అని చెప్పాలనుకుంటున్నాడేమో అని అనుకుంటూ, ఒకవేళ వాడు ఈ నిజం బయట పెడితే అప్పుడుంటుంది వీడికి వాళ్ళ అమ్మకి అని పద్మాక్షి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా విహారీ, చారుకేశ, పండు ముగ్గురు కలిసి లక్ష్మి రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ లక్ష్మి బ్యాగ్, బట్టలు కనిపించవు. ఇంకా లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుంది అని అనుకుంటూ, పండు, మామయ్య మీరిద్దరూ కలిసి, మనం ముగ్గురం కలిసి వెతుకుదాం, మీరిద్దరూ అటు వెళ్ళి వెతకండి, లక్ష్మిని ఎలాగైనా తీసుకురావాల్సిందే అని విహారీ చెప్పడంతో ముగ్గురు కలిసి కిందికి వస్తారు. ఇంకా అమ్మ, లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుందమ్మా అని చెప్పడంతో, అయ్యో పిచ్చి పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, వెళ్ళి వెతకరా విహారీ అని యమున అంటూ ఉంటే, అది పిచ్చిదేంటి, మనలందరినీ పిచ్చోళ్ళని చేస్తుంది, దాన్ని పిచ్చిదంటారేంటి అని అంటూ ఉంటే విహారీ చాలా కోపంగా పద్మాక్షి వైపు చూసి పండు, చారుకేశం తీసుకొని లక్ష్మిని వెతకడానికి వెళ్తూ ఉంటారు.